అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది, కూలిన ప్రదేశంలో ఉన్న మెడికోలు మొత్తం చనిపోగా కేవలం విశ్వాస్ కుమార్ అనే బ్రిటిష్ పౌరుడు మాత్రమే ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్లో ఆయన కూర్చున్న సీట్ నెంబర్ 11A అత్యవసర ద్వారాల్లో ఒకదానికి దగ్గరలో ఉండటం ప్రమాదం నుంచి బయటపడడానికి దోహదపడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ నెంబర్ సీటు గురించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చర్చ మొదలైంది. 27 ఏళ్ల క్రితం ఇదే విధంగా జరిగిన ఓ విమాన ప్రమాదంలోనూ 11A సీటులో కూర్చున్న వ్యక్తి సురక్షితంగా బయటపడిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 11A సీటులో కూర్చున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడినట్లు వచ్చిన వార్తలు చూసి తన రోమాలు నిక్కబొడుచుకున్నాయని థాయ్ నటుడు, గాయకుడు రువాంగ్ సక్ లాయిజుజాక్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దాదాపు 27 ఏళ్ల క్రితం డిసెంబర్ 11, 1998న థాయ్ ఎయిర్వేస్ విమానం దక్షిణ థాయిలాండ్లో దిగడానికి ప్రయత్నిస్తుండగా కూలిపోవడంతో అందులో 146 మంది ప్రయాణికుల్లో 101 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అందులో 45 మంది మాత్రమే గాయాలతో బయటపడగా ఆ సమయంలో 11A సీటులో కూర్చున్న తాను మాత్రం ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు పేర్కొన్నారు. మళ్ళీ ఇప్పుడు అలాగే జరిగేసరికి తాను షాక్ అయ్యానని తెలిపారు. ఆ విమాన ప్రమాదం తనకు పునర్జన్మ అని రువాంగ్ సక్ తెలిపారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విమానంలోని సీట్ నెంబర్ 11A సీటుపై నెట్టింట్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ సీట్లో కూర్చుంటే ప్రమాద సమయంలో సురక్షితంగా బయటపడొచ్చని సూచిస్తున్న పలువురు నిపుణుల పోస్టులు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజంగా సురక్షితంగా బయటపడొచ్చా అనేది ఒకసారి పరిశీలిస్తే విమానంలో 11A సీటు ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ఉంటుందని చెప్పలేమని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే విమానం రకాన్ని బట్టి, ఎయిర్లైన్స్ వాటి సీటింగ్ కాన్ఫిగరేషన్ను బట్టి అది మారుతూ వస్తుంది. బోయింగ్ 787 విమానంలో 11A సీటు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ పక్కనే ఉంది. ప్రమాదం జరిగినప్పుడు ఆ డోర్ ద్వారా బయటికి రావడానికి ఇది విశ్వాస్ కుమార్ కు అవకాశం కల్పించి ఉండొచ్చు. ఇది ఎకానమీ క్లాస్ క్యాబిన్ ముందు భాగంలో ఉండే విండో సీటు కావటం గమనించాలి. అయితే అన్ని విమానాల్లో 11A సీటు ఇలాగే ఉంటుందా అంటే ఉండదు. కొన్ని బోయింగ్ 737 విమానాల్లో 11A సీటుకు కిటికీ ఉండదు. కేవలం గోడ మాత్రమే ఉంటుంది. దీనికి కారణం విమానం లోపల ఎయిర్ కండిషనింగ్ డక్ట్లు లేదా ఇతర నిర్మాణమైన భాగాలు ఆ ప్రదేశంలో ఉంటాయి. ఈ కారణంగా చాలా మంది ప్రయాణికులు ఈ సీటును ఇష్టపడరు. కాబట్టి 11A అనేది అంత ప్రత్యేకం కాదని చెప్తున్నారు. ఇక ఏదైనా విమాన ప్రమాదం నుంచి బయటపడ్డామంటే దానికి కూర్చున్న సీటు అయితే అసలే కారణం కాదని కూడా అంటున్నారు. ప్రమాద స్వభావం, విమాన నిర్మాణం, ఇతర అనేక అంశాలు కూడా ప్రభావం చూపుతాయి. అయితే అత్యవసర ఎగ్జిట్ మార్గాలకు దగ్గరగా ఉండటం అనేది ప్రమాద సమయంలో త్వరగా బయటపడడానికి ఒక అవకాశాన్ని అందిస్తుందని ఎక్స్ పైలట్లు చెప్తున్నారు.